తాజాగా బజాజ్ కంపెనీ వాళ్ళు చేతక్ 300 అనే ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో తీసుకొచ్చారండి. మరి ఈ వీడియోలో చేతక్ 300 అనే ఎలక్ట్రిక్ స్కూటర్ మీరు తీసుకోవచ్చా లేదా కంప్లీట్ క్లారిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. టాపిక్ లో వెళ్లే ముందు మీ అందరికి ఒక ప్రశ్న అండి. రీసెంట్ గా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్స్ చాలా వరకు లాంచ్ అవుతున్నాయి. బజాజ్ కానివ్వండి, టీవీఎస్ కానివ్వండి, ఏతర్ కానివ్వండి, ఓలా కానివ్వండి. ఈ కంపెనీ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుంటారు, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. సో ఫస్ట్ అయితే బజాజ్ చేతక్ 300 అనే ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన బజాజ్ కంపెనీ వాళ్ళు 3501, 3502, 3503 అనే వేరియంట్స్ తీసుకొచ్చారు కదా. ఇంచుమించుగా అదే డిజైన్ తో అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ కనిపిస్తుంది అనమాట. మెటల్ బాడీ డిజైన్ తోనే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. కొన్ని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ మాత్రం మార్చి మిగిలిన అన్ని కూడా సిమిలర్ గానే బజాజ్ కంపెనీ వాళ్ళ 3501 ఎలక్ట్రిక్ స్కూటర్లు అయితే మనకు కనిపిస్తాయి. సో ఫస్ట్ మన బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 3 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే వాడుతున్నారు అనమాట. ఇది చూసుకున్నట్లయితే NMC కెమిస్ట్రీ బ్యాటరీ ప్యాక్ అయితే ఉపయోగిస్తున్నారు. ఇందులో కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తున్న సర్టిఫైడ్ రేంజ్ వచ్చి 127 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అని చెప్తున్నారు. రియల్ రేంజ్ చూసుకున్నట్లయితే మా అంచనా ప్రకారం 105 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకు 105 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుందంటే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఉపయోగిస్తున్న బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఆధారంగా 3 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఆధారంగా అయితే 105 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుందని మేము ప్రిడిక్ట్ చేస్తున్నాం అండి. సింగిల్ రైడర్ ఒక 65 నుండి 75 kg వెయిట్ తో 45 కిలోమీటర్ టాప్ స్పీడ్ తో వెళ్తే గనక ఈ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫుల్ ఛార్జ్ చేయడానికి సుమారుగా 4 గంటల 30 నిమిషాల టైం అయితే పడుతుంది అనమాట. ఇందులో మనకి మోటార్ కెపాసిటీ చూసుకున్నది క్లారిటీ లేదండి. సో వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో కూడా చేతక్ 300 సంబంధించిన మోటార్ కిలోవాట్ కెపాసిటీ ఎంత అనేది మెన్షన్ చేయలేదు. కొన్ని వెబ్సైట్ లో 3.1 కిలోవాట్ మోటార్ ఉంటుందని చెప్తున్నారు. బట్ అదే మనకి ప్రీవియస్ గా బజాజ్ చేతక్ వేరియంట్స్ లో బై డిఫాల్ట్ గా ఇచ్చిన మోటార్ చూసుకున్నట్లయితే 3.8 కిలోవాట్ల PMSM మోటార్ అనమాట. ఈ రెండిట్లో ఏదో ఒక కెపాసిటీ అయితే అయ్యి ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇందులో మనకి టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే 63 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బిల్డ్ క్వాలిటీ పరంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి మెటల్ బాడీ అయితే లభిస్తుంది. ఇందులో మనకి స్మార్ట్ ఫీచర్స్ పరంగా చూసుకున్నట్లయితే రివర్స్ మోడ్ అయితే ఇస్తున్నారు. రియల్ రేంజ్ ప్రిడిక్టర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 5 ఇంచ్ కలర్ డిస్ప్లే అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది. ఇందులో మనకి బూట్ స్పేస్ చూసుకున్నట్లయితే 35 లీటర్ల బూట్ స్పేస్ అనేది ఆఫర్ చేస్తున్నారు. వారంటీ పరంగా చూసుకున్నట్లయితే 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ సర్వీస్ పరంగా మాట్లాడుకుంటే యాజ్ ఆఫ్ నో అయితే మేము ఏదైతే కస్టమర్స్ రివ్యూ చేసామో బజాజ్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ వాళ్ళు పెద్దగా ఇష్యూస్ పరంగా ఏం చెప్పలేదండి. బజాజ్ సంబంధించిన స్కూటర్స్ బాగానే ఉందని చెప్తున్నారు. బట్ కొంతమంది సబ్స్క్రైబర్స్ మనకు కామెంట్ పెట్టిన విషయం ఏంటంటే కొన్ని చోట్ల సర్వీస్ ఇష్యూ వస్తుందని చెప్తున్నారు. మీ సైడ్ కూడా రీసెర్చ్ చేసుకోండి. బట్ మేము కస్టమర్స్ రివ్యూ ఆధారంగా చూసుకున్నట్లయితే పెద్దగా సర్వీస్ ఇష్యూస్ లేవు కాబట్టి సర్వీస్ పరంగా పర్లేదు, బాగానే ఉందని ఒక అడ్వాంటేజ్ కింద అయితే దీన్ని కన్సిడర్ చేస్తున్నాం. మీరు కూడా మీ సైడ్ రీసెర్చ్ అయితే చేసుకోండి. మీ దగ్గరలో ఉన్న డీలర్షిప్ పరంగా వాళ్ళ సర్వీస్ ఎలా ఇస్తున్నారో కన్సిడర్ చేసుకున్న తర్వాత మీరు ప్రొసీడ్ అవ్వండి. నెక్స్ట్ ప్రైస్ పరంగా చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్ షోరూమ్ కాస్ట్ 99,990 రూపాయలకి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ప్రెసెంట్ మార్కెట్ లోకి ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ మీరు తీసుకోవాలా లేదా ప్రొసీడ్ అయ్యే ముందు ఒకసారి ఈ ప్రైస్ సెగ్మెంట్ లో వేరే ఎలక్ట్రిక్ స్కూటర్లు ఏమైనా ఉన్నాయా, అంటే వేరే ఎలక్ట్రిక్ స్కూటర్ దీనికన్నా బెటర్ రేంజ్ ఇచ్చే ఏమైనా వేరియంట్స్ ఉన్నాయో ఒకసారి గమనిస్తే కనుక రియల్ రేంజ్ పరంగా చూసుకున్నట్లయితే ఓలా S1X వేరియంట్ 120 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ తో అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఒక 3,500 రూపాయలు ఎడిషనల్ ప్రైస్ కి అయితే కొంచెం ఎడిషనల్ రేంజ్ అయితే వస్తుంది మీకు రియల్ రేంజ్ పరంగా చూసుకున్నట్లయితే. ఛార్జింగ్ టైం పరంగా చూసుకున్నట్లయితే TVS iQube 2.2 kWh వేరియంట్ లో అయితే కనుక మీరు ఫాస్ట్ గా ఛార్జ్ అయిపోతుంది అనమాట. అరౌండ్ ఒక 4 hours లోపలనే ఫుల్ ఛార్జ్ అవుతుంది ఎలక్ట్రిక్ స్కూటర్. కాకపోతే అందులో తక్కువ రేంజ్ అయితే లభిస్తుంది. మోటార్ కెపాసిటీ పరంగా చూసుకున్నట్లయితే 7 కిలోవాట్ల పీక్ పవర్ మోటార్ తో ఓలా సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందుబాటులో ఉంది. టాప్ స్పీడ్ పరంగా చూసుకున్నట్లయితే కూడా ఓలా కంపెనీ వాళ్ళ 115 కిలోమీటర్ టాప్ స్పీడ్ తో అడ్వాంటేజ్ అయితే కనిపిస్తుంది. ఇక బూట్ స్పేస్ పరంగా అయితే వేరే ఎలక్ట్రిక్ స్కూటర్ కాంపిటీషన్ అయితే లేదు. వారంటీ పరంగా కూడా బజాజ్ కి అడ్వాంటేజ్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇక ప్రైసింగ్ పరంగా కూడా బజాజ్ కంపెనీ వాళ్ళకి అడ్వాంటేజ్ అయితే కనిపిస్తుంది. సో ఈ స్పెసిఫికేషన్స్ అన్ని కంపారిజన్ తర్వాత బజాజ్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ లో అడ్వాంటేజెస్ చూసుకున్నట్లయితే మనకి ఇంటి వద్దనే ఒక 4.5 hours లో ఛార్జింగ్ అయిపోవడం, బిల్డ్ క్వాలిటీ పరంగా ఒక అడ్వాంటేజ్ మెటల్ బాడీతో ఎలక్ట్రిక్ స్కూటర్. యాజ్ ఆఫ్ నో రిజిస్ట్రేషన్ సెగ్మెంట్ లో బ్రాండెడ్ సెగ్మెంట్ లో ఉన్న యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే బజాజ్ కంపెనీ వాళ్ళకి మెటల్ బాడీ ఆఫర్ చేయడం. నెక్స్ట్ 35 లీటర్ల బూట్ స్పేస్ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్ లో 1,00,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ ఏదైతే ఉందో 99,990 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ ఏదైతే ఉందో బజాజ్ సంబంధించిన చేతక్ 300 ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా అడ్వాంటేజ్. మరి ఎటువంటి యూజర్స్ చేతక్ 300 ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవచ్చు? మినిమం ఒక 100 నుంచి 105 కిలోమీటర్స్ రేంజ్ రావాలి. నేను సింగిల్స్ వెళ్తాను అంటే సింగిల్స్ లో వచ్చే రేంజ్. ఒకవేళ మీరు డబల్స్ వెళ్ళారనుకోండి సుమారుగా ఒక 20 కిలోమీటర్స్ వరకు రేంజ్ డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలానే నాకు ఖచ్చితంగా ఎలక్ట్రిక్ స్కూటర్ లో మెటల్ బాడీ ఉండాలి. సో నాకు ఎక్కువ రిలయబిలిటీ లాంగ్ టైమ్ ఆ బాడీ క్వాలిటీ బిల్డ్ క్వాలిటీ కావాలనుకున్న వాళ్ళు, సో నాకు డీసెంట్ స్పీడ్ ఒక 60 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ వెళ్తే నాకు సరిపోతుంది. ఇంటి వద్దనే నేను ఒక 4.5 hours లో ఛార్జింగ్ పెట్టుకుంటాను నాకు సరిపోతుంది అనుకునే వాళ్ళు. అలానే బూట్ స్పేస్ నాకు ఎక్కువ ఉండాలి.
అలానే ఇప్పటి వరకు నేను చెప్పిన పాయింట్స్ అన్ని కూడా ఇవన్నీ కవర్ అవుతూనే ఒక ₹1,00,000 ప్రైస్ సెగ్మెంట్ లో నాకు ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలనుకుంటే కనుక మీకు బజాజ్ సంబంధించిన 3001 ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది మీకు అడ్వాంటేజ్ గా మారుతుంది అనమాట. బట్ మీకు చెప్పాను కదా, ఇదే ప్రైస్ సెగ్మెంట్ లో కొన్ని వేరే ఎలక్ట్రిక్ స్కూటర్స్ కనిపిస్తున్నాయి. రేంజ్ పరంగా కానివ్వండి, లేకపోతే ఛార్జింగ్ టైం ఇంకా ఫాస్ట్ ఛార్జ్ అయిపోయి iQube ఉంది. అలానే మోటార్ టాప్ స్పీడ్స్ పరంగా కానివ్వండి, మోటార్ పికప్ లెవెల్స్ పరంగా ఓలా S1X కొన్ని అడ్వాంటేజ్ అయితే ఉంది. లేదు క్రూజ్ కంట్రోల్ వంటి ఫీచర్ ఎలక్ట్రిక్ స్కూటర్ లభించలేదు ఓలా S1X కానివ్వండి, లేకపోతే మనకి హీరో వేదా V1 వంటి మోడల్స్ లో అడ్వాంటేజ్ కనిపిస్తుంది. ఈవెన్ రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభించదు. వేదా V2 ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఒక అడ్వాంటేజ్ ఉంది. సో ఇవన్నీ పాయింట్స్ మీకు కనిపిస్తున్నాయి కాబట్టి ఒకవేళ ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలా లేకపోతే మన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలా ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసమే మనం ఈవీ కుర్రాడు ఛానల్ తరపున ఈవీ కుర్రాడు కోర్స్ అనేది ఆఫర్ చేస్తున్నాం అండి. మీరు తీసుకున్న ప్రైస్ సెగ్మెంట్లోనే 2 ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఉన్నాయి. బట్ కొన్ని పారామీటర్స్లో మీకు కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఒక స్పెసిఫికేషన్ షీట్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ స్పెసిఫికేషన్ షీట్లో మీరు క్లియర్గా అన్ని డీటెయిల్స్ మెన్షన్ చేస్తే మీకు కావాల్సిన బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ని మీకు మీరుగా అనలైజ్ చేసుకుని తీసుకునే అవకాశం అనేది కల్పిస్తుంది. అలానే కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇంచుమించుగా ఒకే ప్రైస్ సెగ్మెంట్లో ఉన్నప్పుడు ఏది బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది డిసైడ్ చేసుకోవడం కోసం మన కొన్ని పాయింట్స్ కూడా యాడ్ చేయడం జరిగింది ఆ పర్టికులర్ వీడియోలో. ఈవీ కుర్రాడు కోర్సులో డబల్స్ తో రేంజ్ చెక్ చేసుకున్నారా లేదా, ఛార్జింగ్ టైం 100% ఛార్జింగ్ టైం కన్సిడర్ చేస్తున్నారు, 80% ఛార్జ్ టైం కన్సిడర్ చేస్తున్నారు, ఇలా చాలా పాయింట్స్ అనేది కవర్ అవుతాయి అనమాట. ఎవరికైనా ఒక క్లారిటీ లేదు, ఒక పర్టికులర్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలా లేదా అనే డౌట్ ఉన్నప్పుడు ఈవీ కుర్రాడు కోర్స్ అనేది మీకు సజెస్ట్ చేస్తున్నాండి. ఎవరైనా ఈవీ కుర్రాడు కోర్సుని తీసుకుందానికైతే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. ఇది బజాజ్ 3001 ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలా లేదా అనేది కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం, స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ లో ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్, ఆటోమొబైల్ గన్ కోసం MVS ఆటో తెలుగు ఛానల్, ఏ గన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.